తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇప్పుడు బయటపడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కొంతమంది నేతలకు పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయనే చర్చ నడుస్తోంది. దీనికి నిరసనం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాప్ అని చెప్పొచ్చు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాప్ చెప్పుకునేంత స్థాయిలో జరగలేదనేది అక్కడ హాజరైన నేతల తీరును బట్టే అర్థమవుతోంది. తప్పనిసరిగా ఈ వర్క్ షాప్ కు హాజరు కావాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలున్నా కొంతమంది నాయకులు వాటిని బేఖాతరు చేశారు. ఈ మీటింగ్ కు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్న చందంగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ కు హాజరు కాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పైకి ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ కిషన్ రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. బీజేపీ వర్క్ షాప్ నకు ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. 11 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు గాను మొత్తంగా 4 మాత్రమే హాజరయ్యారు. ఎంపీలలో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా ధర్మపురి అరవింద్, గోడం నగేష్లు వర్క్ షాప్ కు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉండగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో ఉన్నారు. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండడంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, బీజేపీ ఒకవైపు రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో మొత్తంగా కూడా బీజేపీని బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఒకవైపు బీజేపీ ప్రణాళికలు రచిస్తూ ఉంది, కేంద్ర నాయకత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం. కానీ ఒకవైపు కేంద్రం కావచ్చు, బీజేపీ పెద్దల ఆలోచన కావచ్చు, రాష్ట్ర పెద్దల ఆలోచన ఒక రకంగా ఉంటే నేతల ఆలోచన మరో రకంగా ఉంటున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్క్ షాపే దాన్ని మనం ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఎంతో అంటే నెక్స్ట్ పార్టీ బలోపేతం, నెక్స్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలపై ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ముఖ్య నేతలందరూ కూడా హాజరు కావడంపై రకరకాల చర్చగానాలకు, రకరకాల ఊహాగానాలకు దాని పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పిలుపునిచ్చారు వర్క్ షాప్ కు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్పేసి. అయినా చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా దాన్ని పెడచెవిగా పెట్టినట్టు కనబడతా ఉంది. ఈ రోజు జరిగిన వర్క్ షాప్ లు కేవలం ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, అదే సందర్భంలో కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటుగా ఒకరిద్దరు ముఖ్య నాయకులు హాజరయ్యారు తప్ప చాలా మంది నాయకులు హాజరు కాలేదని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 8 మంది ఎంపీలు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. సో మొత్తంగా ఒకవైపు గత కొద్ది రోజులు వస్తే గత ఏళ్లుగా చూసుకుంటే ఇటీవల కాలంలో తెలంగాణలో బీజేపీ కాస్త ఓటు బ్యాంకును పెంచుకుంది. దాంట్లో భాగంగానే మొన్న ఎంపీలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్ లో గెలవడం, దాదాపు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు లేనట్టుగా కొంత బలోపేతమై పార్టీ ఓటు శాతాన్ని పెంచుకుంది. అయితే భవిష్యత్తులో మరింత అవకాశం ఉంది, పార్టీని బలోపేతం చేసుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఇటీవల కాలంలో గతంలో కన్నా ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, నడ్డా, జాతీయ అధ్యక్షుడు నడ్డాగా ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణపై ప్రత్యేకంగా కొంత దృష్టి పెట్టి అటు కేంద్రంలో అధికారంలో కాబట్టి అటు అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో కావచ్చు తరచూ మీటింగ్లు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను పక్కన పెట్టండి, పార్టీ కోసం పనిచేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజల తరఫున పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి పదే పదే కేంద్ర నాయకత్వం చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం రాష్ట్ర ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, రాష్ట్రంలో నేతల మధ్య కొంత క్యాబ్ ఉన్నట్టు కనబడతా ఉంది.
కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా మంది నేతలు చాలా సమావేశాలు గతంలోతో పాటుగా ఇటీవల కాలంలో కొన్ని సమావేశాలకు నామమాత్రంగా వస్తున్నారు. కేవలం ఒక వేల మీద లెక్క పెట్టిన ఒకరిద్దరు నాయకులు తప్ప చాలా మంది నాయకులు హాజరు కావడం లేదని చెప్పేసి పార్టీలో బహిరంగంగా చెప్తున్నారు. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే ఏకంగా పార్టీలో కూడా కోవట్లు ఉన్నారు. అవసరమైతే అధికారంలో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదు. కొంతమందికి అనువుగా పనిచేస్తున్నారు, బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతున్నారు. మరోవైపు ఉన్నటువంటి బీజేపీ గత అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు కేంద్ర మంత్రిగా ఉండి అతను నియోజకవర్గ పర్యటనలో ఉన్నాడు. అదేవిధంగా అరవింద్ కూడా ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా ఉన్నట్టు ఆయన ఈ రోజు అటెండ్ కావాలంటే తెలుస్తా ఉంది. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాత్రం నిజామాబాద్ పర్యటనలో తెలుస్తుంది. సో ఇవాళ ఎవరికి వారు ఎంపీలు అటెండ్ కావడం లేదు. ముఖ్య నాయకులు ఇలా ఎవరికి వారు హాజరు కాకపోవడంతో పార్టీ నిర్మాణం బలోపేతం ఎట్లా అవుతోంది, అదేవిధంగా అధికారం ఎలా సాధిస్తామని చెప్పేసి కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా 6-7 నెలల కాలంగా రాష్ట్ర అధ్యక్షుని మారుస్తారు, కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. చాలా రోజులుగా 4-5 పేర్లు ప్రచారం జరిగినా అది ఇప్పటి వరకు అది కాలేదు. సో కొంత కేంద్రం కూడా బీజేపీ తెలంగాణ బీజేపీ ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించుకొని 2-3 సార్లు సమావేశమైనటువంటి ప్రత్యేకంగా సమావేశమైనారు. అయిన సందర్భంలో కొద్ది రోజులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నా తర్వాత మళ్ళా యథా రకంగా మారిపోతున్నారు. సమావేశాల కట్టను కాకుండా ఎవరి తీరు వాదే అన్నట్టుగా నడుస్తా ఉంది. కొత్త పాత బ్యాచ్ అనేది బీజేపీలో సిద్ధాంత పరంగా ఉన్నటువంటి కొంత పాత నేతలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఇటీవల కాలంలో చేరి ఎంపీలు ఎమ్మెల్యే నేతలకు మధ్య కొంత పొక్కడం లేదని కూడా వాదన వినపడుతూ ఉంది. సో ఇవన్నిటి కూడా కేంద్ర నాయకత్వం పట్టించుకొని ఒకసారి సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి తెలంగాణలో ఒకవైపు ప్రజల నుంచి బీజేపీ సానుకూలంగా ఉన్నా దానికి సంబంధించి నేతల మధ్య కొద్దిగా ఆధిపత్య పోరు కావచ్చు, వర్గ పోరు మాత్రం పార్టీకి ఇబ్బంది కలిగే పరిణామాలుగా పరిణమిస్తున్నాయని చెప్పేసి ఇటు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. సో ఇప్పటికే సంబంధించి పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం కొంతమంది నాయకులు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కదిద్దుతాము, అందరు నేతలంతా కలిసి పనిచేయాల్సిందిగా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం బీజేపీలో కూడా అంతర్గత రోజు రోజు పెరుగుతుందని చెప్పవచ్చు. కొత్త పాత అదేవిధంగా సిద్ధాంత పరంగా కొంత విభజిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం ఏం చేయబోతుంది, బీజేపీ నాయకత్వం ఎలాంటి సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ బీజేపీ పైన ఎలాంటి ఫోకస్ పెడుతుందో మనం కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వైశాఖ. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.